హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మహిప్రియ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వీట్ గ్రాస్ జ్యూస్ తాగితే యూజెస్ తెలుసుకుందామండి. అది నిజంగా యూజ్ అవుతుందా లేదా, బ్లడ్ పెరుగుతుందా లేదా తెలుసుకుందాం. అండ్ వీట్ గ్రాస్ ఎలా పెంచాలో కూడా ఈ వీడియోలో చూద్దామండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి చాలా మందిలో హెచ్బి పర్సెంటేజ్ తక్కువ ఉండటం చూస్తుంటాం. అందులో మెయిన్ గా లేడీస్ లో చాలా వరకు తక్కువనే ఉంటుంది. 6, 7, 8 అలా తక్కువగానే ఉంటుంది. అలా తక్కువ ఉన్నప్పుడు కళ్ళు తిరగడము, కొంచెం స్టెప్స్ ఎక్కి కొంచెం నడిచిన ఆయాసం అవ్వడము, కొంచెం వర్క్ ఎక్కువ చేసినా ఫుల్ టైర్డ్ అయిపోవడము అట్లా అవుతుంటుంది. సో కొంతమందికి ఈ వీడియో సోదిలాగా అనిపించవచ్చు, బట్ కొంతమందికైనా యూజ్ అవుతుందని చేస్తున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను యూజ్ చేశాను, నాకు చాలా రిజల్ట్ కనిపించింది. అందుకే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. 3 months బ్యాక్ 6.7 ఉండేదండి బ్లడ్. అలా వీట్ గ్రాస్ జ్యూస్ తాగడం స్టార్ట్ చేసినాక 1 month తాగాను కరెక్ట్గా. 1 month దాంట్లో డ్రై డేట్స్ పౌడర్ అంటే ఎండు ఖర్జూర పౌడర్ డైలీ 1 స్పూన్ వేసుకొని తాగుతుండే. డ్రై డేట్స్ లో కూడా ఐరన్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండు కలిపి జ్యూస్ అయితే 100 to 150 ml తీసుకుంటుండే. డ్రై డేట్స్ పౌడర్ 1 స్పూన్ తీసుకొని డైలీ తాగుతుండే. అలా 1 month తాగిన తర్వాత నా బ్లడ్ పర్సెంటేజ్ చెక్ చేసుకున్నప్పుడు 10.9 ఉంది. సో చాలా ఇంప్రూవ్ ఉంది. అండ్ మార్కెట్ లో కూడా ఇది పౌడర్ దొరుకుతుందండి, వీట్ గ్రాస్ పౌడర్. కాకపోతే దాంట్లో 40 to 50% రిజల్ట్ వస్తుంది, 100% రాదు. సో ఇది న్యాచురల్ గా తాగడం వల్ల 100% రిజల్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఎలా పెంచుకోవాలో చూద్దామండి. మంచి క్వాలిటీ గోధుమలు తీసుకొని వాటిని 12 hours నానబెట్టుకోవాలి. 12 hours నానిన తర్వాత ఒక ట్రే కానీ ఒక ఫ్లవర్ పాట్ కానీ తీసుకొని, మట్టి కానీ ఇసుక అయినా ఓకే అండి, కొబ్బరి పొట్టు అయినా ఓకే, ఏదైనా దాంట్లో పండుతుంది. అట్లా అన్ని నానబెట్టిన గింజలంతా ఇట్లా చల్లుకొని ఆ గింజలన్నీ అంతా కవర్ అయ్యేటట్టు చల్లుకోవాలి. అలా చల్లుకున్న తర్వాత అది మొత్తం గింజలంతా కవర్ అయ్యేటట్టు మట్టితో కవర్ చేయాలి. నేను మట్టి యూజ్ చేయలేదండి, ఇసుక యూజ్ చేశాను. ఇసుకలో కూడా మంచినే వచ్చింది. అలా మొత్తం కవర్ అయ్యేటట్టు, అంటే ఎక్కువ వేయకుండా జస్ట్ అవి కవర్ అయ్యేటట్టే మట్టితో క్లోజ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ కూడా ఎక్కువ చేయొద్దండి. వాటర్ కూడా నార్మల్గా ఇట్లా చల్లుకోవడమే చేయాలి, లేకపోతే స్ప్రే చేయాలి అంతే. ఎక్కువ వాటర్ వేసినా కూడా గింజలు ఖరాబ్ అయిపోతాయి, మొలకలు రావు. అలా కొంచెం కొంచెం గింజలు బయటికి రాకుండా చల్లుకోవాలి. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే చేసేయండి, కాకపోతే ఎక్కువ వాటర్ మాత్రం వేయకండి. అండ్ ఇది ఎండలో పెట్టకూడదు, ఓన్లీ నీడలోనే ఉంచాలి. కొంచెం గాలి తగిలే ప్లేస్లో నీడలోనే ఉంచుకోవాలి. ఎండలో ఉంటే మాడిపోతాయండి, ఇంకా పాడైపోయి మొలకలు రావు. తర్వాత ఒక 2 days తర్వాత ఒకవేళ చిన్నగా మొలకలు స్టార్ట్ అయినాయి చూడండి. ఎండలో మాత్రం పెట్టకండి. ఒకవేళ ఎండలో పెట్టాలంటే మార్నింగ్ వచ్చే ఎండకి కొంచెం ఒక 1/2 hour అట్లా బయట ఉంచి మళ్ళీ లోపల పెట్టేసేయండి. అండ్ 4th day చూడండి కొంచెం మొలకలు కొంచెం పైకి వచ్చాయి. అండ్ ఇప్పుడు గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి చూడండి. అండ్ ఈ జ్యూస్ ఎవరైనా తాగొచ్చండి, బ్లడ్ కోసం అనే కాదు, ఏ హెల్త్ ఇష్యూస్ లేకపోయినా హెల్త్ గురించి ముందే కేర్ తీసుకునే వాళ్ళు డైలీ ఎవరైనా తాగొచ్చు. చిన్న పిల్లల నుంచి ఏజ్డ్ పర్సన్స్ వరకు ఎవరైనా తాగొచ్చు. చూడండి ఇప్పుడు 8 to 9 days లో ఇంత మంచిగా పెరిగింది గ్రాస్. ఇప్పుడు అది గ్రాస్ ఇంకొకటి ఏంటంటే అండి, దానికి 2 ఆకులు రాకూడదు. 2 ఆకులు వస్తే దాంట్లో అది జ్యూస్ తాగినా అంత యూజ్ ఏమి ఉండదు. ఒకే ఆకు రావాలి, అది కూడా పల్చగా ఉండాలండి ఆకు. అంటే ముట్టుకుంటే సాఫ్ట్ గా ఉండాలి, ఇట్లా బర్సు బర్సు లాగా ఉండొద్దు. అలా ఉన్నప్పుడే కట్ చేసుకొని జ్యూస్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేసి తాగేసేయండి. దాంట్లో ఎండు ఖర్జూర పౌడర్ వేసుకొని తాగండి. లేకపోతే మీకు స్వీట్నెస్ కోసం తాగబుద్ధి కాకపోతే హనీ అయినా యూజ్ చేయండి. ఒకసారి గడ్డిని కట్ చేశాక కూడా సెకండ్ టైం కూడా మొలకలు వచ్చి మళ్ళీ గడ్డి పెరుగుతుందండి. అప్పుడు కూడా సెకండ్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ సెకండ్ టైం అయిపోయినాక మొత్తం మళ్ళీ మట్టి అంతా తీసేసి క్లీన్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవాలి. అలా వేరు ట్రేలలో వేసుకుంటూ ఉండండి, అప్పుడైతే డైలీ తాగడానికి ఉంటుంది. ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.